ఆలోచన ఏంది చెప్పకపోతే గుట్టు చప్పుడుగా ఉండేది. కార్మికులకు లాభాలు ఎంత ఇస్తారో వాటా ఎంత ఇస్తారో అదే ప్రకటన చేసేది. కానీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, చైర్మన్ ముగ్గురు కలిసి ఓపెన్గా డిక్లేర్ చేసింది. వెనక బెంచ్లో గుర్తింపు సంఘం నాయకులు కూర్చున్నారు, గెలిచిన సంఘాల నాయకులు కూర్చున్నారు. నోరు విప్పలే, సప్పట్లు కొట్టారు, సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు. ఎస్, ఓకే. 4700 కోట్లు వచ్చిందని ఓపెన్గా ప్రభుత్వమే ప్రకటించింది. ప్రభుత్వానికి మేము సెల్యూట్ కొడుతున్నాం. గుర్తు చప్పుకు దాచిపెట్టకుండా ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అట్లనే బలరాం నాయక్ గారికి. వెనక బెంచ్లో కూర్చున్న గుర్తింపు సంఘాల నాయకులు మేనేజ్మెంట్తో ఆర్గ్యుమెంట్ చేయాలి. 4900 కోట్ల మీద 33% మాకు ఇవ్వండి అని కొట్లాడాలి. చేత కాకపోతే మాలాంటి వాళ్ళకి పిలవాలి. మేము మనతో కొట్లాడేది, కార్మికుల దగ్గర పోయేది, సాధించుకునే వాళ్ళం. కేవలం 2000 కోట్ల మీదనే ప్రకటించి 33% అంటున్నారు. కాదు, లాభాలు 4000 కోట్లు వస్తే 33% అంటే ప్రభుత్వమే చెప్పింది, ఎవరో చెప్పిన మాటలు కాదు, అఫీషియల్ రికార్డ్ అది. చేస్తే 33% అంటే 1600 కోట్ల రూపాయలు కార్మికునికి పంచిపెట్టాలి. కానీ 2000 కోట్ల మీదనే 33% అని చెప్పి 700 కోట్ల మీదనే వాళ్ళు పంచిపెడుతున్నారంటే ఒక్కొక్క కార్మికునికి 2 లక్షల రూపాయలు మోసం, నష్టం చేసిన ఈ గుర్తింపు కార్మిక సంఘం యాజమాన్యం కలిసి చేస్తున్న డ్రామాలను తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా చెప్తాం, సవరించండి. 4000 ప్రభుత్వం చెప్పినట్టు 4000 కోట్ల మీద 33% అంటే 1600 కోట్ల పైచిలుకు వస్తుంది. దాని మీద ప్రకటన చేయండి, కార్మికులకు పైసలు ఇవ్వండి అని హెచ్ఎంఎస్ పరంగా ఓపెన్గా మేము డిమాండ్ చేస్తున్నాం.